మంగళగిరి పట్టణ కేంద్రంలోని 32వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పోచమ్మ దేవస్థానంలో శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణలో నాయికోటి మల్లేశ్వరి రామప్ప నిర్వహణలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున గణపతి పూజ, పుణ్యవచన, దీపస్థాపన, వస్తు క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్రమండల, దేవత అవాహనం, ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ పోచమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 3 రోజులు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండవ రోజున అవహిత దేవత పూజ, ఆవాహిత దేవత హవనం, రుద్రహోమం, చండీ హవనము, సుదర్శన హోమం జరుగుతుందని అన్నారు. చివరి రోజు ఏప్రిల్ 1వ తేదీన యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, మూలమంత్రహావలు, అమ్మవారి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు మహిళలు పాల్గొన్నారు. జై గురుదత్త.
सर्वस्वरूपी सर्वेशी सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। श्री गुरुभ्यो नमो नमः। श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीपादवल्लभा नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। స్థానిక పోతిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంటే 30, 31 ఏప్రిల్ 1 తేదీలలో ఘనంగా ఈ ప్రతిష్ట శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్ట సిద్ధాంతి గారి ద్వారా ఇప్పటికీ 233వ ప్రతిష్టగా మా గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత ఇక్కడ ప్రతిష్టాపనను నిర్వహించుకొని తరిస్తూ ఉంది విద్యాపీఠం. అదేవిధంగా ఈరోజటి కార్యక్రమం ఇక్కడ దేవాలయంలో సంపూర్ణమైనటువంటి దేవాలయము అని అంటే దేవాలయానికి పంచ అంగములు ధర్మశాస్త్రం ప్రబోధించు. అందులో మొట్టమొదటిది గర్భాలయం, అట్లనే మంటపం, 3 ప్రాకారం, 4 గోపురము, 5 ధ్వజం. ఈ 5 ఉంటేనే దాన్ని దేవాలయము అని చెప్పడం జరిగింది. పూర్తి దేవాలయము అని అంటే ఈ 5 ఉంటేనే అది పూర్తి దేవాలయము అని మనకు శాస్త్రవచనం చెప్పి ఉన్నారు. అందులో 5వదైనటువంటి ధ్వజము ప్రాణముతో సమానం. ధ్వజం జీవనముచ్యతే, ధ్వజం ప్రాణముచ్యతే అని దేవాలయానికి ప్రాణం ఏమిటి అంటే ధ్వజము అని చెప్పడం జరిగింది. పైనున్నటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆ ధ్వజస్తంభాన్ని చూసి అక్కడ ఆ విమానముల నుంచి కిందికి దిగి వచ్చి భక్త కోటిని అందరినీ కూడా ఉద్ధరిస్తారు అని ధ్వజానికి మనకు రకరకాల అర్థములను మన శాస్త్రములన్నీ కూడా ప్రబోధించి ఉన్నాయి. ధ్వజస్థాపన చేసుకున్నటువంటి వారికి సత్సంతాన వ్యాప్తి కలుగుతుందని, సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా ధ్వజస్తంభాన్ని దర్శిస్తే ధ్వజస్తంభంలో ప్రతిష్టలో పాల్గొంటే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని మనకు పురాణాదులు ఇత్యాదులన్నీ కూడా ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈరోజు మొదటి రోజు గణాధిపతి పూజ, పుణ్యవాచన, అదేవిధంగా రక్షాబంధన, దీక్షాధారణ, మంటప ప్రవేశ కార్యక్రమం పూర్తయి ఉన్నది. సాయంకాలం అవాహిత సమస్త దేవత 33 కోట్ల దేవీ దేవతలందరినీ కూడా ఆవాహనించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అగ్ని ప్రతిష్ట, గణాధిపతి హోమం. ఈరోజు ధ్వజానికి బింబ సంస్కారాదులు చేయడం జరుగుతుంది. అగ్నుత్థాపనము, అదేవిధంగా ప్రాసాద సంస్కారము, శిలా సంస్కారము, తర్వాత జలాధివాసం, ఇట్లా పంచ సంస్కారాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. భక్తజనం అంతా కూడా అఖండంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమం